హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మీకైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అనకాపల్లి నూకాలమ్మ తల్లి నిజరూప దర్శనానికి అయితే వెళ్తున్నాము. మీకు కూడా లైవ్లో చూపిద్దామని. సో మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ పాదాలు, ఇక్కడ పాదాల దగ్గర దండం పెట్టుకొని లోపలికైతే గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొడుతున్నానండి. గట్టిగా కొడితే ఎక్కడికి వెళ్ళిపోతుందో అని ఇది మెల్లిగా అయితే కొట్టాను. మా ఆయన కూడా దెబ్బలాడుతున్నాడు, కొబ్బరికాయ కూడా కొట్టడం రాలేదు నీకు అని. గుడి అంతా కూడా ఫుల్ లైటింగ్ అయితే పెట్టేశారు. చాలా బాగుందండి బాబు. బయటనే ఇలా ఉంది, లోపల ఇంకా ఎలా ఉంటుందో అనుకుంటూనే లోపలికైతే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడైతే మా అమ్మవారి ఫోటో అయితే పెట్టారు బయట ఎంట్రన్స్లోని. గుడి అంతా కూడా రాతి గోడలతో అయితే కట్టారు. చాలా బాగుందండి. అక్కడైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారు. సో అందుకని లైన్ అయితే ఆగింది. నేనైతే కొంతసేపు అయితే ఆ పక్కన అయితే కూర్చున్నాను. అక్కడ కూర్చున్నాను కదా, చూడండి ఇది లైను. ఇక్కడ అమ్మవారి నైవేద్యం కూడా తెచ్చి కొంతసేపు అయితే లైన్లో నేను నిలబడ్డారు. గుడి లోపల సీలింగ్స్, లైటింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయండి. సీలింగ్ అది కూడా చాలా బాగా అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత ముందు కన్నా గుడి అయితే ఇప్పుడైతే చాలా సూపర్గా ఉందండి. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ అయితే చేయండి. ఇక్కడ అమ్మవారి గుడిలో తులాభారం కూడా పెట్టారు. ఇప్పుడైతే మేము గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇదైతే లోపలికి వెళ్ళే ద్వారం. తలుపులు అవి చూడండి చాలా అందంగా అయితే చేశారు. ఇది లోపల అమ్మవారి గర్భగుడి అండి. అమ్మవారిని లైవ్లో అయితే చూసేయండి. నాకైతే 2 కళ్ళు కూడా సరిపోలేదండి. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. సో దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇవన్నీ కూడా చూడండి, వారాహిదేవి విగ్రహాలన్నీ కూడా. వారాహిదేవి ఒక్కొక్క అవతారాన్ని చాలా బాగా అయితే చిత్రీకరించారు. చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ అమ్మవారి పండుగ కొత్త అమావాస్య అండి. నెల రోజులు కూడా చాలా రంగరంగ వైభవంగా చేస్తారండి. అప్పుడైతే మేము ఇంక వెళ్ళలేమని ముందుగానే వెళ్ళిపోయాము గుళ్ళోకి. సో ఇక్కడ బయటనైతే అమ్మవారి పాదాలు, చిన్న విగ్రహాన్ని అయితే పెట్టారండి. ఇక్కడ తాబేలు కూడా పెట్టారు. చాలా బాగున్నాయి కదండి. అమ్మవారి గంట కూడా రెడీ చేసి పెట్టారండి. ఇంకా ఇక్కడ కట్టలేదు, కడతారేమో, ఇంకా టైం పడుతుందేమో. సో చుట్టూ కూడా అవతారాలు అయితే చాలా బాగున్నాయండి. ఈ గుడి ఇలాగ కట్టడానికైతే జైవీర్ గారు చాలా కష్టపడ్డారండి. అతను స్వయం కృషితోనే గుడి అంతా కూడా కంప్లీట్ చేశారు. మీరు కూడా ఎవరైనా తల్లిని చూడాలి అనుకుంటే ముందుగానే వెళ్ళిపోండి. నెల రోజులు కూడా అమ్మ గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి. దర్శనం చాలా కష్టం అయిపోతుంది. సో నేనైతే అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నారు. దండం పెట్టుకొని పక్కన ఉన్నదైతే మా సిస్టర్ అండి, చిన్న ఏనుగు పిల్ల. ఈరోజు కూడా గుడి అయితే ఖాళీ లేదండి. చాలా జనం అయితే వచ్చారు. 2 అవర్స్ అయితే పట్టింది దర్శనం చేసుకొని బయటకు అయితే రావడానికి. సో మీరు కూడా వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళండి. తర్వాత అయితే చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలతో గట్టా వెళ్తే. అమ్మవారికి గర్భగుడిలో ఏసీ కూడా పెట్టారండి. చూసారా, ఈ సీలింగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇదైతే వాహనం. వెనకాతలైతే పోతురాజును కూడా పెట్టారు. ఎక్కడున్న ఏ గుడిలోనైనా సరే అమ్మవారికి ఎదురుగుంటా అయితే పోతురాజుని అయితే పెడతారు. సో నా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది. గుడిలోని ఎక్కడ ఎవరికి కూడా రికమెండేషన్ లేదండి. మాది ఈ ఊరే అని చెప్పినా అసలు అయితే అతనైతే వినిపించుకోలేదు. మాకు బయటికి లోపలికి అయితే పంపించలేదండి. సో తర్వాత మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే వచ్చి అతనైతే మాట్లాడి మమ్మల్ని అయితే లోపలికి అయితే తీసుకువెళ్ళాడు. రికమెండేషన్లు అవి ఇక్కడ పనికిరావని చెప్పేశాడండి మొహం మీద అబ్బాయి. సో మేమైతే లోపలికి వెళ్ళేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ సంతానలక్ష్మి విగ్రహం అయితే పెట్టారు. ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి సంతానం కోసం పూజ అయితే చేయించుకోవచ్చండి. ఈ తలుపులు అవి కూడా చూడండి చాలా అందంగా అయితే వేశారు కదా, చాలా లావుగా కూడా ఉన్నాయండి. సో దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయ్యి బయటకైతే వచ్చేస్తున్నాం. ఇటువైపు అయితే ఫుల్ లైటింగ్ అండి, చాలా బాగుంది కదా. సో మీరే చెప్పండి ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇదైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళే దారండి. మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారండి. సో అందుకనే రాలేదు. అందుకనే మేమైతే టైం అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారని మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం. పిల్లల్ని తీసుకొని మళ్ళీ అమ్మ దర్శనానికి అయితే మళ్ళీ రావచ్చని అనుకుంటూ మేమైతే సెల్ఫీ తీసుకుంటున్నామండి. తీసుకొని మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము.
గుడి బయట అయితే అమ్మవారికి కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా బయటనైతే అమ్ముతారండి. మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకోని అవసరం లేదు, గుడి దగ్గరే మనకి అమ్ముతారు. ఇక్కడ అమ్మవారి దగ్గర వంటలు అవి వండుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇదైతే అమ్మ కన్సల్టేషన్, ఇదైతే ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్స్ అయితే మాకు తెలుసండి. మీకు కూడా ఫంక్షన్స్ అవి కావాలంటే మాకైతే మెసేజ్ పెట్టండి. సో ఇతనేనండి ఫంక్షన్ యజమాని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తే ఓకే బాయ్.